రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ కొన్ని రోజుల నుంచి కూడా కొండా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ అటు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోవడం చూస్తున్నాం. ఆ కొండా వర్సెస్ రేవంత్ రెడ్డి గారిగా మారిపోయింది. సో ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు కొండా సుష్మిత గారు వేరే పార్టీ మారబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏ పార్టీలో మారబోతున్నారనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కొండా సురేఖ గారిని కూడా పార్టీ నుంచి తీసేయాలన్న ఆలోచన చేస్తున్నారని కూడా వార్తలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు కొండా సుష్మిత గారు కూడా ఇక కాంగ్రెస్ లో ఇంత ఇష్యూ అయింది కాబట్టి ఇక బయటకు వెళ్ళిపోదాం, వేరే ఏదైనా పార్టీ చూసుకుందామని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్ ప్రజెంట్ చూసుకుంటే? యాక్చువల్గా కొండా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యల వల్లే ఇంత దుమారము లేగింది. బట్ పక్కన ఇప్పుడు ఉంటుండగా మంత్రి సురేఖ గారు ఉంటుండగా కూడా, కాకపోతే కాంగ్రెస్లో ఇటువంటి అసమ్మతి ఇలాంటివి అనేది సర్వసాధారణం. ఇప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి కూడా విన్నవే చాలా. అంటే ఇంకా మేము పుట్టక ముందు కొన్నిసార్లు ఏం చెప్పేవారంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి సీల్డ్ కవర్ ఏదొస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్లు ఏ లిస్ట్ వస్తే వాళ్ళే మంత్రులు, సీల్డ్ కవర్లో ఏ లిస్ట్ అయితే వస్తుందో వాళ్ళే నియోజకవర్గంలో పోటీ చేయాల్సిన వాళ్ళు లేదా ఎంపీ అభ్యర్థులు అని అట్లా ఉండేది. అది ఎప్పటి నుంచో ఉంది. అయితే 2023 డిసెంబర్ 7 అనుకుంటా కదా ప్రమాణ స్వీకారం. 7 తర్వాత రేవంత్ రెడ్డి గారు వన్ మ్యాన్ ఆర్మీ లాగే దూసుకుపోతున్నారని చాలా మంది యొక్క అభిప్రాయం, కొంత వాస్తవం కూడా. కాకపోతే మిగతా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా కాంగ్రెస్లో ఉండే చాలా మంది సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి మీద అధిష్టానానికి ఫిర్యాదు ఇవ్వడము, లేదంటే ముఖ్యమంత్రిని మార్చే దిశగా లోపల అసమ్మతి చెలరేగడం అలాంటివి చాలా సందర్భాల్లో జరిగాయి. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక సమీకరణలు చాలా మారిపోయాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా సుష్మిత గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ, లేదంటే అంతకుముందు సురేఖ గారు ప్రభుత్వానికి ఎవరైతే యాంటీగా ఉన్నారో, లేదంటే ప్రభుత్వాన్ని మీద సరిగ్గా పట్టించుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ సందర్భంలో అయినా, నాగార్జున గారి విషయం అవ్వచ్చు, ఎన్ కన్వెన్షన్ విషయం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే ఇక్కడ తను ఒక మంత్రి అయ్యుండి మంత్రికి సంబంధించిన విషయాలు కూడా ఎంత బాహాటంగా చెప్తారా? ఒక మంత్రిని పార్టీలో కొనసాగాలా లేదా పార్టీలోంచి తీసేయాలా అని కూడా మీరు డిసైడ్ అయిపోతారా? అంటే దీనికంటూ ఒక అధిష్టానం ఏం లేదా? ముఖ్యమంత్రి ఫైనలా? కాదు కదా. ఇది ఒక నేషనల్ పార్టీ. ముఖ్యమంత్రి మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈవిడ, ఎవరు, సుష్మిత గారు. కానీ పక్కనుంటుండగా మంత్రి ఉంటుండగా చేశారు. ముఖ్యమంత్రి మీద ఎవరేమైనా అంటే మంత్రులు చెరోవైపు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాల్సిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు, అలాంటి మంత్రి పక్కనుంటుండగానే ఎంత కనబిడ్డ అయితే మాత్రం అంత బాహాటంగా ఆవిడ మాట్లాడింది కాబట్టి ఆవిడ ఖండించాలి, లేదంటే ఏదో తెలియక మాట్లాడిస్తుందనైనా సర్ది చెప్పే ప్రయత్నమైనా చేయాలి. అలా ఏం చేయకుండా నాకు అదేం తెలియదే, తన అభిప్రాయం అన్నట్టుగా మాట్లాడింది. సరే, ఈలోగా ముఖ్యమంత్రి గారు అవుట్ ఆఫ్ కంట్రీ. సరే, ఈ సీనియర్ నాయకులు, ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన చాలా మంత్రులు మీటింగ్ పెట్టుకుని ఒక 60-70 మంది అన్ని రకాల నాయకులు, ఎమ్మెల్సీలు, వాళ్ళు వీళ్ళు మంది వచ్చి ఏంటి ఆమె మీద వేటు వేయాలా, సస్పెన్షనా, లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడగాల అని. సో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకంటే మంత్రి కదా, కాంగ్రెస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి, పైగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈవిడికి తీసేయాలంటే ఇవాళ పేపర్లో కూడా కొన్ని పేపర్లో అదే స్టేట్మెంట్ వచ్చింది. ఒక మంత్రిని వేటు వేయాలన్నా సస్పెండ్ చేయాలన్నా అంత ఇది ఉందా మీకు, అది సాధ్యమేనా అన్నట్టుగా ఆవిడ మాట్లాడినట్టు కొన్ని పత్రికలు రాశారు. దీంతో పాటు కొన్ని పత్రికలు ఏంటి, ఈటెల బాటలో కొండ అని రాసేసాడు ఒక పత్రిక, పేరు అనవసరం. ఈటెల బాటలో కొండ. ఒకప్పుడు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉండి ఉద్యమంలో కీలక నేతగా, ఇమ్మీడియట్ సుపీరియర్ గా ఉన్న ఈటెల రాజేందర్ గారు, ఒక ఆర్థిక మంత్రి, తర్వాత వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల గారు సడన్ గా సమీకరణాలు మారిపోయాయి, రిజైన్ చేశారు, బీజేపీలోకి వెళ్ళిపోయారు, అక్కడ గెలిచారు. ఈరోజు ఎంపీ అనుకుంటా కదా నెక్స్ట్ ఎలక్షన్స్ కి. చూడండి మరి ఈటెల గారు ఎంత ఇదిగా ఉండేవారు. అంటే రాజకీయాల్లో ఏది ఇప్పుడు జరుగుతుందో తెలియదు, ఏదైనా సాధ్యమే. మిత్రుడు శత్రువు అవ్వచ్చు, శత్రువు మిత్రుడు అవ్వచ్చు. మరి కేకే గారు నిన్నమాట వరకు కేసీఆర్ గారికి కుడి భుజంలో పక్కనే ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి గారు, వీళ్ళందరూ మళ్ళీ ఏమయ్యారు, బ్యాక్ టు కాంగ్రెస్. సో ఈ సమీకరణాలన్నీ సర్వసాధారణం. కాకపోతే సుష్మిత గారు వ్యాఖ్యలు కావాలని ఆవిడ బయటకు వచ్చే ప్రయత్నంలో భాగంగా చేశారా,
లేదా తనలో ఉండే అభిప్రాయాన్ని అసమ్మతిని ఈ విధంగా వ్యక్తపరిచే ప్రయత్నం చేశారా అంటే ఓహో ఆవిడ బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేశారు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సరే సుష్మితా గారు ఇప్పుడు ఇలా ఉంది, కొండా సురేఖ గారు బీజేపీకి అంటున్నారు, మరి ఈవిడ కూడా బీజేపీలోకి వెళ్తుందా లేదా మరలా బీఆర్ఎస్లోకి వెళ్తారా తెలవదు. కానీ ఇక్కడ ఉమ్మడి వరంగల్కి మంచి బలమైన కుటుంబం, బలమైన నేపథ్యం ఉన్న బ్యాక్గ్రౌండ్ కదా, అలాగే బలమైన సామాజిక వర్గం కూడా, ఏది కాపు సామాజిక వర్గం. సో ఈ నేపథ్యంలో చాలా మందికి వినిపిస్తున్న అంశం ఏంటంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మణికొండలో పార్టీ ఆఫీస్ పెట్టడం, ఆయన వస్తే మేము రానివ్వమని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మరి చలోక్తులు అవాకులు అన్ని మాట్లాడటం, దానికి కవితా గారు లాంటి వాళ్ళు ఆద్యం పోయడం, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అభిమానులుగా ఉన్న కొంతమంది తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వస్తాడన్న ఏంటి ఇప్పుడు ఇది భారతదేశం కాదా, ఇది పాకిస్తాన్లో భాగమా కాదు కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు కదా భారత రాజ్యాంగం ప్రకారం. మరి కొత్త రూల్స్ ఏంటి, మళ్ళీ తెలంగాణ వచ్చేసి 12 ఏళ్ళు అయిపోయినా మళ్ళీ రెచ్చగొట్టే అంశం ఏంటి అనే దాని మీద జనసేన మళ్ళీ వచ్చింది. ఆయన ర్యాలీగా తీస్తామంటే ఒప్పుకోలేదు, ప్రెస్ మీట్ పెడతామని ఒప్పుకోలేదు. సరే నా పార్టీ ఆఫీసులో నేను నా కార్యకర్తలతో నా మిత్రులతో నేను మాట్లాడుకుంటా అన్నాడు, మాట్లాడాడు. సో దానికి కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, బుల్లితెర నటులు వాళ్ళు వీళ్ళకు మద్దతు పలికారు, వాడు వెనక మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. సో ఇదే అదనుగా చూసుకొని తల్లి బీజేపీ వైపు వెళ్తుందా అని వినిపిస్తున్న వార్తల్లో సుష్మితా గారు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తనకంటూ ఒక ఐడెంటిటీ కోసం అయితే కొత్త పార్టీ పెట్టాలా లేదా జనసేన ఒక ఆప్షన్. ఎందుకు జనసేన కూడా తెలంగాణలో పుంజుకోవాలనుకుంటున్న సమీకరణాలు స్టార్ట్ చేసింది కాబట్టి. సో ఆ సామాజిక వర్గము ఈ సమీకరణాలన్నీ బేరీజ్ వేసుకొని చూస్తే జనసేనలోకి వెళ్ళొచ్చేమో. ఎంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం ఏం మాట్లాడలేదు, కాంగ్రెస్ అధిష్టానం సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యలు లేవు. ఇదంతా మీడియాలో ఉండే ఊహాగానాలు. ఆల్రెడీ కొన్ని ఛానల్స్ అయితే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్, సుష్మిత జనసేనలోకి ఎంట్రీ అని ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడప్పుడే కాదు, ఒక కులిక్ వచ్చే వరకు మనం చెప్పలేం. ఇది రాజకీయాలు ఎలా ఉంటుందంటే బయట పేపర్ మీద హెడ్లైన్ ఒకటి ఉంటుంది, లోపల వెనక పేజీలో చూస్తే ఇంకో నూరు ఉంటుంది కదా. సో అలాంటి కానీ సింపుల్గా ఇవి బీజేపీలోకో లేక కూతురు జనసేనలోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోకర్లేదు, నేరమేం కాదు, పెద్ద ఆశ్చర్యకరమైన విషయాలు కాదు. బీఆర్ఎస్లో ఎంతో సఖ్యతగా ఉండే వాళ్ళే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అనుకున్న కేకే గారు, కడియం శ్రీగారు గారు ఇలాంటి వాళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు ఆబ్వియస్లీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అప్పట్లో కడియం శ్రీగారు గారు అంటే టీడీపీకి పవర్ఫుల్ లీడరు, కేకే గారు కాంగ్రెస్లో పవర్ఫుల్ లీడరు. ఏది అంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. సో అలాంటి కోణంలో చూస్తే కనుక ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నష్టం లేదు. మేబీ సుష్మిత లాంటి ఘాటు వ్యాఖ్యలు చేసి ముందుగానే జనసేనలో లైన్ క్లియర్ చేసుకుని అలా మాట్లాడారేమో. జనసేనలో కానీ అటు భాజపాలో కానీ, జనసేన భాజపా ఒకటే కదా ఇంచుమించు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి, సెంట్రల్లో కూటమి, ఇక్కడ ఇప్పుడిప్పుడే జనసేన కార్యకర్తలు ఎడిషన్స్ చేసుకుంటుంది, పుంజుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ పేపర్లో ఏదైతే వచ్చిందో ఈటెల బాటలోనే కొండ అని ఏదైతే వచ్చిందో, సుష్మిత జనసేనలోకి అని ఏదైతే వచ్చిందో, రెండు ఒకటే సమీకరణాలు. ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. చెప్పాను కదా, శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం రాజకీయాల్లో ఏమి ఉండదు. అందరూ మిత్రులే, అందరూ శత్రువులు. బట్ చూద్దాం ఆవిడ స్ట్రాటజీ ఏ విధంగా ప్లే చేస్తుందో. థ్యాంక్ యూ సో మచ్.